All of you, welcome to Ashvik Educational Academy. Today's our topic is Millennium Developmental Goals. This topic is very important for all competitive examination. It means those students are preparing for the competitive examinations included UGC NET, SET, groups and Gurukula examinations. They must know about this topic because from this topic there are one or two questions in every examinations. సో అంటే ఇక్కడ ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఒక టాపిక్ అంటే ఒక సబ్ టాపిక్. సో ఇక్కడ మనకి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గురుకుల ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ టాపిక్గా ఉన్నది. దాంట్లో ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేవి కంపల్సరీగా ఉన్నటువంటి ఒక సబ్ టాపిక్. ఎందుకంటే దీని మీద మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే ఈ కాన్ఫరెన్సెస్ సబ్మిట్స్ అనే వాటి మీద మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అందుకని అందరూ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి టాపిక్ మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్. ఓకే, ఇక్కడ మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అనేవి మనకి టోటల్గా 8 ఉంటాయి. ఇటు 8 టార్గెటెడ్ మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అని అంటాం. ఈ అంటే మనకి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద మిలీనియం డెవలప్మెంటల్ గోల్ అని అడుగుతున్నాడు, లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ద మిలీనియం డెవలప్మెంటల్ గోల్ అని అడుగుతున్నాడు. సో ఒక్కొక్కసారి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టార్గెట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అని అడుగుతాడు. అంటే దీంట్లో ఒక 3 కరెక్ట్గా ఇచ్చేసి దీంట్లో లేనిది ఏదన్నా ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే పర్టికులర్గా మనం ఈ 8 డెవలప్మెంటల్ గోల్స్ని గుర్తుపెట్టుకుంటేనే ఆ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏమిటి అనేది మనం కరెక్ట్గా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో కంపల్సరీ వీటిని మనం బయాటన్నా చేయాలి, లేకపోతే స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా దీంట్లో ఇంకా క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అంటే యాక్చువల్గా దీని నుండి క్వశ్చన్స్ యాక్చువల్గా మనకి ఈ డెవలప్మెంటల్ గోల్స్ని అంటే ఈ డెవలప్మెంట్ గోల్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా దీన్ని అసెస్ చేసి దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి మనం ఈ గోల్స్ని ఎంతవరకు మనం వీటిని అచీవ్ చేశాము అనే దాని మీద కూడా మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దాని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ వెనక ఒక చిన్న ఆ స్టోరీ అనేది అంటే చిన్న స్టోరీ అంటే అసలు ఈ మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ రావడానికి గల కారణం ఎవరు దీన్ని తీసుకొచ్చారనే దాని మీద మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 2000 మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఫ్రమ్ 6th to 8th there was a summit or conference conducted by the UN, United Nations, UN, in the city of the New York. It is the headquarters of the United Nations. In this conference 189 countries participated. 189 countries participated. These are the representatives of the UN, and also these countries followed, agreed which things discussed in this కాన్ఫరెన్స్. అంటే ఈ 189 కంట్రీస్ అన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్లో ఏ విషయాల మీద అయితే డిస్కస్ చేశారో ఆ విషయాలని ఫాలో కావడం జరిగింది, వాళ్ళు అగ్రీ కావడం కూడా జరిగింది. ఎందుకంటే దిస్ కాన్ఫరెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ టు బ్రింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఇన్ ద కంట్రీస్ డెవలప్మెంట్. అంటే కంట్రీస్ డెవలప్మెంట్ ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్. అయితే ఈ కాన్ఫరెన్స్ అనేది అంటే ఎస్పెషల్లీ ది కాన్ఫరెన్స్ ఫోకస్డ్ ఆన్ ద 8 స్పెషల్ ఏరియాస్. అంటే అబౌట్ ద స్పెసిఫిక్ ఏరియాస్ దే డిస్కస్డ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. ద స్పెషల్ ఏరియాస్ ఏంటి అంటే వన్ ఇట్ ఈస్ ద పీస్, సెక్యూరిటీ అండ్ protecting the human rights and democracy. అలాగే ప్రొటెక్టింగ్ ద
వాల్నరబుల్ పాపులేషన్ ఇన్ ద కంట్రీస్. అంటే వాల్నరబుల్ పాపులేషన్ అంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పాపులేషన్ని ప్రొటెక్ట్ చేయడం అండ్ ఆల్సో ప్రొటెక్టింగ్ ద కామన్ ఎన్వైర్న్మెంట్. అంటే ఈ అన్ని అంశాల మీద డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఈ అన్ని అంశాలని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలం, ఏ విధంగా వీటిని డెవలప్ చేయగలం అనే దాని మీద దే డిక్లేర్డ్ ద డిక్లరేషన్ by the United Nations with the help of the 189 countries. And this United Nations focused a new global partnership to reduce the extreme poverty in the countries. That is called as the మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్. అర్థమైందా? ఇక్కడ యునైటెడ్ నేషన్స్ అనేవి ఈ ఏరియాస్ని ఫోకస్ చేయడమే కాకుండా ఈ ఏరియాస్ గురించి డిస్కస్ చేయడమే కాకుండా ముఖ్యంగా కంట్రీస్లో ఉన్నటువంటి ఈ యొక్క పేదరికాన్ని నిర్మూలించడానికి ఒక 8 టార్గెట్స్ని పెట్టడం జరిగింది. అంటే టు రెడ్యూస్ ద ఎక్స్ట్రీమ్ పవర్టీ దే అడాప్ట్ ద 8 goals, 8 targets. These are called the Millennium Developmental Targets or goals. చూడండి ఇక్కడ మనకి ఇవి ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ అండ్ హంగర్. ముఖ్యంగా ఫస్ట్ టార్గెట్ ఏంటంటే, ఫస్ట్ గోల్ ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క ఆకలి పేదరికం అనే దాన్ని నిర్మూలించాలి. ఎవ్వరు కూడా ఆకలితో బాధపడద్దు, ఎవ్వరు కూడా పేదరికంతో బాధపడద్దు, ఏ కంట్రీస్లో అయినా సరే. అంటే మనకి ఇక్కడ 189 కంట్రీస్ రిప్రజెంటేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 189 కంట్రీస్ టార్గెటెడ్ కంట్రీస్లో పవర్టీ అనేది ఉండొద్దు, హంగర్ అనేది ఉండదు. అంటే టు రెడ్యూస్ ద పవర్టీ అండ్ హంగర్ అంటే యాజ్ అంటే ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అయితే ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 8 టార్గెట్స్ అంటే ఇక్కడ 2000లో ఈ యొక్క కాన్ఫరెన్స్ జరిగింది. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి టార్గెట్స్ని మనం అచీవ్ చేయాలనేది కూడా మన క్వశ్చన్గా రావడం జరిగింది పోయినసారి యూజీసీ నెట్ ఎగ్జామినేషన్. అప్ టు 2015 we have to achieve the goals of the millennium developmental goals. అంటే we have to bring the development or improvement in these targets up to 2015. అంటే ఇక్కడ మనకి 2015 ఇయర్ వరకు అంటే వితిన్ ద 15 ఇయర్స్లో ఇప్పుడు మనం చెప్పినటువంటి టార్గెట్స్ అన్నిటిని కూడా మనం సాధించుకోవాలి. మరి ఇప్పుడు 2015 అయిపోయింది, 2020లో ఉన్నాం, మరి సాధించామా లేదా అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. చూడండి, ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ అండ్ హంగర్. దెన్ నెక్స్ట్ అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. సో చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ విత్ అదర్ టార్గెట్. అంటే వేర్ ఇట్ ఈస్ ద ఎడ్యుకేషన్, వేర్ ద పీపుల్ గెట్ ఎడ్యుకేషన్, ఆటోమేటికల్లీ దే కెన్ రెడ్యూస్ దేర్ పవర్టీ అండ్ ఆల్సో హంగర్నెస్. ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద ఎవ్రీ టార్గెట్. చూడండి, ఎక్కడైతే ఎడ్యుకేషన్ అనేది ఉంటుందో అక్కడ పవర్టీ రెడ్యూస్ అవుతుంది. పవర్టీ రెడ్యూస్ అయింది అంటే అక్కడ హంగర్నెస్ కూడా రెడ్యూస్ అవుతుంది. అంటే ఇట్ మెయిన్ మోటో టు provide the education to the people that to implementation or improvement of the economical condition. In that way, every country, especially developing countries, try to give the primary education to all అంటే యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. అంటే ఏ దేశంలో కూడా అట్లీస్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ పొందనటువంటి విద్యార్థులు అనేవాళ్ళు, పీపుల్ అనేవాళ్ళు ఉండకూడదు. అదొకటి. ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్. చూడండి, ఇక్కడ దేర్ ఈస్ ఏ డిస్క్రిమినేషన్ ఇన్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫిమేల్ దట్ వీ హ్యావ్ టు బ్యాన్. వీ హ్యావ్ టు మనం ఏం చేయాలి, దాన్ని పూర్తిగా దాన్ని తీసివేయాలి. వీ హ్యావ్ టు అవాయిడ్ టు ఇన్ఈక్వాలిటీ ఇన్ బిట్వీన్ ద గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ మేల్ అండ్ ఫిమేల్. ఇట్ మీన్స్ వాట్? వీ హ్యావ్ టు ప్రమోట్ ద
gender equality and also especially we have to upliftment of the women. అంటే వాళ్ళ కోసం మనం ఆ ఉమెన్ కోసం ప్రత్యేకమైనటువంటి విధానాలను తీసుకురావాలి. ఓకే, ద నెక్స్ట్ రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ. చైల్డ్ మోర్టాలిటీ అంటే అండర్ 5 years ఓల్డ్, అంటే ఇక్కడ 5 years బిలో 5 years ఓల్డ్ ఈ పిల్లలు అంటే వీళ్ళలో ఎక్కువగా ఏంటంటే బికాజ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, డ్యూ టు ద కేర్లెస్, అంటే డ్యూ టు ద మదర్ అంటే అన్హెల్తీ, డ్యూ టు ద ప్రాబ్లమ్స్ ఫేసింగ్ బై ద మదర్. దీస్ అంటే డ్యూ టు దీస్ రీజన్స్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెన్సీ డెత్ హ్యాపెనింగ్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ ద డెవలపింగ్ కంట్రీస్. అర్థమైందా? ఇక్కడ చైల్డ్ మోర్టాలిటీ అంటే జరగడానికి ఎక్కువగా ఈ 5 years లోపు ఉన్నటువంటి పిల్లలు చనిపోవడానికి కారణం ఏమైతే ఉంటుందంటే పిల్లలకి ఆ వయసులో ఆ 5 years లోపు ఉన్నటువంటి పిల్లలకి న్యూట్రిషన్ అందక, లేదా తల్లి సరైనటువంటి న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల, అంటే తల్లి ఆరోగ్యం సరైనటువంటి స్థితిలో లేకపోవడం వల్ల, ఈ కారణాల వల్ల చిన్నపిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అంటే హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఈ రెడ్యూస్ అంటే చైల్డ్ మోర్టాలిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ముఖ్యంగా ఇక్కడ ఈ కాన్ఫరెన్స్లో యుఎన్ డిస్కస్ చేసిన విషయం ఏంటంటే అంటే ఎంత సాధ్యమైతే అంత చైల్డ్ మోర్టాలిటీని తగ్గించాలి, రెడ్యూస్ ద చైల్డ్ మోర్టాలిటీ. ఓకే, దెన్ ఇంప్రూవ్ ద మెటర్నల్ హెల్త్. చూడండి, ఇది మళ్ళీ మనకి ఇక్కడ లింక్ అప్ ఉంటుంది. వెన్ ద మదర్స్ హెల్త్ ఈస్ వెరీ వెల్ బీయింగ్, దెన్ ఆటోమేటికల్లీ వీ కెన్ రెడ్యూస్ ద చైల్డ్ మోర్టాలిటీ. ఇట్ మీన్స్ ద మదర్ షుడ్ టేక్ ద న్యూట్రిషన్ ఫుడ్ and the mother should take care of during the pregnancy, and the mother should have the awareness of that food, ante which food I have to take. This everything reduce the child mortality. So next, combat HIV, AIDS, malaria and tuberculosis, దాన్ని టీబీ అని అంటాం. అంటే ఇక్కడ హెచ్ఐవి ఎయిడ్స్ కానివ్వండి, లేదా మలేరియా, ఈ టీబీకి అగెనెస్ట్గా ఫైట్ చేసేటటువంటి క్యాపబిలిటీస్ని అంటే పాపులేషన్ అంటే మనకు పీపుల్కి అందించాలి. అంటే దానికి ఫైట్ అగెనెస్ట్, అవి రాకుండా ప్రికాషన్స్ తీసుకోవడం, ఒకవేళ వస్తే దానికి ఎలాంటి క్యూర్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం. అంటే టు కండక్ట్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ especially in the villages, then the people understand that how we have to prevent from this type of diseases, and they can fight against the following diseases. This thing also discussed in the UN conference. Okay, next, ensure environmental sustainability. It is very important. అంటే environmental sustainability అంటే every natural resource equally distributed to all the population in the country. అంటే ఇక్కడ మనకి మన ఎన్వైరన్మెంట్లో దొరికేటటువంటి ఏ న్యాచురల్ రిసోర్సెస్ అయినా అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు సేవ్ ఫర్ ద అప్కమింగ్ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఎన్జూర్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. అంటే మన న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది ఏదైనా కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, వాటర్ కావచ్చు, మనకి సన్లైట్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఏవైనా సరే అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడే అందరూ కూడా అంటే ఈ ఎన్వైరన్మెంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని అందుకోగలుగుతారు. మనకి ఉన్నది కదా అని చెప్పి ఇప్పుడే మనం యూజ్ చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్ కెన్ ఫేస్ నెంబర్ ఆఫ్ problems. Then 8th goal, develop a global partnership for development. Global partnership అంటే మనం కంట్రీ అంటే నాట్ ఓన్లీ అవర్ కంట్రీ, టోటల్ కంట్రీస్ అంటే ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది టోటల్ కంట్రీస్ వీ హ్యావ్ టు టేక్ ద వెల్ బీయింగ్ స్టెప్స్ అండ్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్. అంటే టు హెల్ప్ ఈచ్ అదర్, to discuss each other, and we have to take steps for the development of every country in the world.
సో దిస్ 8 గోల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు బయాట్ చేస్తారో వీటిని గుర్తుపెట్టుకుంటారో మీరు ఏం చేస్తారో మొత్తానికైతే ఈ 8 గోల్స్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 8 గోల్స్ మీదనే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కావాలంటే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, సో మరి ఇప్పుడు ఆఫ్టర్ 15 years అంటే యునైటెడ్ నేషన్స్ మేక్ ఏ రిపోర్ట్ by the assessment of the within the 15 years. That report told that how much achieved about this developmental goals. అంటే ఇక్కడ ఈ 15 years అయిపోయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఎలా రిపోర్ట్ తయారు చేసిందంటే అసెస్మెంట్ ద్వారా, అంటే ఈ యొక్క టార్గెట్స్ మనం ఎంత సాధించాము అనే దాన్ని చెక్ చేయడం ద్వారా ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా మనం ఏ గోల్స్ని ఎంతవరకు సాధించామనేది కూడా ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఎరాడికేట్ ఎక్స్ట్రీమ్ పవర్టీ అండ్ హంగర్ అనుకున్నాం. దీన్ని మరి అంటే ఆఫ్టర్ అసెస్మెంట్ బై ద యునైటెడ్ నేషన్స్ టు గివ్ ద రిపోర్ట్ told that since 1990 number of the people under the poverty, but after 15 years అంటే from the 2000 to 2015 in this 15 years duration of in this 15 years more than half of the poverty decline, especially in the developing countries. చూడండి, more than half of percentage declined. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకంటే 1990 నుండి కూడా చాలామంది ప్రజలు ఆకలితో మరియు పేదరికంతో మగ్గిపోతున్నటువంటి సమయం. కానీ 2000 అంటే డిస్కస్ అయిన తర్వాత విత్ ఇన్ ద 15 yearsలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్స్ ఎకనామికల్ కండిషన్ డెవలప్డ్, ఇంప్రూవ్డ్ ఎకనామికల్ కండిషన్ డెవలప్డ్. మన కంట్రీనే తీసుకుందాం. ఇక్కడ మరి ఎకనామికల్ కండిషన్ మన ఇండియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇఫ్ యూ టాక్ అబౌట్ అవర్ ఇండియా, ద ఇండియన్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ నెంబర్ ఆఫ్ ది స్కీమ్స్ టు రెడ్యూస్ ద పవర్టీ అండ్ హంగర్, సచ్ హ్యాస్ the employment opportunities and also to establishment of the Anganwadi schools and to provide the midday meal scheme in the schools and also to provide the economical assistance to the people. ఈ రకమైనటువంటి అంశాల ద్వారా మన భారతదేశంలోనే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఎకనామికల్ కండిషన్ ఇంప్రూవ్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లివింగ్ మినిమం విత్ మినిమం ఎకనామికల్ కండిషన్, మ్యాక్సిమం కాదు, మినిమం ఎకనామికల్ కండిషన్లో వాళ్ళు ఉంటున్నారు. అంటే రకరకాలైనటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ప్రొవైడింగ్ ద నెంబర్ ఆఫ్ ది స్కీమ్స్ అండ్ ఆల్సో ద సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ప్రొవైడింగ్ ద నెంబర్ ఆఫ్ స్కీమ్స్. డ్యూ టు దీస్ స్కీమ్స్, డ్యూ టు ద opportunities of the employment, due to the establishment of the midday meal schemes and Anganwadi schools, most of these especially the small children are getting the food and also we can reduce the hungerness. అంటే ఈ అచీవ్మెంట్ని మనం సాధించామని, అంటే ఎంత సాధించామంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ అనే దాన్ని అచీవ్మెంట్ మనం సాధించాం. నెక్స్ట్ ఇక్కడ అచీవ్ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఇక్కడ యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా చూసుకుంటే మోస్ట్లీ అంటే ద యునైటెడ్ నేషన్స్ ఫోకస్డ్ ఆన్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్. అంటే పిల్లలందరికీ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలనే దాని మీద డిస్కస్ చేయడం జరిగింది. సో నవ్ ఏ డేస్ మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్, అంటే ఇక్కడ కూడా మనం హాఫ్ ఆఫ్ ది పర్సెంటేజ్ అని చెప్పుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు స్కూల్. అంటే ఆఫ్టర్ ద 1990 ద ఎన్రోల్మెంట్ రేట్ ఇంక్రీస్డ్ అండ్ ఆల్సో ద గర్ల్స్ ఆర్ ఇన్ ద స్కూల్స్.
ఇఫ్ యూ కంపేర్డ్ విత్ ద 15 years ago. ఇది అంటే మీకు ఇక్కడ 15 years ముందు మనం కంపేర్ చేసుకున్నట్లయితే, ఇప్పటికీ 15 years ముందుకి మనం కంపేర్ చేసుకున్నట్లయితే చాలామంది గర్ల్స్ ఇప్పుడు స్కూల్లో చదువుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఎన్రోల్మెంట్ అంటే స్కూల్లో చేరేటటువంటి విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందనే చెప్పవచ్చు. సో దీన్ని ఇఫ్ యూ డిస్కస్ అబౌట్ ద ఇండియన్ primary school system means after introduce the RT Act 2009, most of the children in India going to the schools, and also most of the children are getting the education and primary education, and also the girls education also improved. The girls literacy rate also improved a lot to establishment of the NPA-GEL and also Kasturiba Gandhi schools. కస్తూరిబా గాంధీ స్కూల్స్ చూడండి. అంటే ఈ NPGL కస్తూరిబా గాంధీ స్కూల్స్ అంటే దీస్ స్కూల్స్ ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద గర్ల్స్, అంటే వేర్ దేర్ ఆర్ గర్ల్స్ లిటరసీ రేట్ ఈస్ వెరీ లెస్ అండ్ వేర్ దేర్ ఆర్ స్కూల్ ఫెసిలిటీ ఈస్ వెరీ లెస్ ఫర్ ద గర్ల్స్. అంటే ఇక్కడ గర్ల్స్ స్కూల్ ఫెసిలిటీ లేని చోట ఎక్కడైతే గర్ల్స్ లిటరసీ అని చాలా తక్కువగా ఉంటుందో అలాంటి ప్రదేశాల్లో, ఎస్పెషల్ మన ఇండియాలో అలాంటి ప్రదేశాల్లో NPGLని కస్తూరిబా స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేసి గర్ల్స్కి విద్యను అందించడం అనేది జరిగింది. ఇంకా చెప్పాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్లో మనం ఈ యొక్క 2009 దగ్గర నుంచి, అంటే మన RT యాక్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పటి దగ్గర నుంచి అందరికీ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే NTE మనకి RT యాక్ట్ 2009 ఏం చెప్తుందంటే, RT యాక్ట్ 2009 దోస్ ఏజ్ ఈజ్ 6 to 14 years మస్ట్ బి ప్రొవైడ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ అప్ టు 8th class ఎడ్యుకేషన్. అంటే ఎవరైతే 6 to 14 years ఏజ్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, అప్ టు 8th class ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఎడ్యుకేషన్ కంపల్సరీ చేయడము, నిర్బంధం చేయడం వల్ల మన భారతదేశంలో కూడా యూనివర్సల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ని మనం సాధించామనే చెప్పొచ్చు. ఇకపోతే ఇక్కడ ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్. చూడండి ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్ ఉమెన్. Gender equality, most of the countries promoting the gender equality, especially in our country there is a gender equality. There is no discrimination in between the male and females, in between the girls and boys. అంటే the employment opportunities and the enrollment in the education institutions, they are providing the equality, providing the equal based, and also for the upliftment of the women the government providing special opportunities such as the 33% of the reservation in the employment and also special seats in the educational institutions and special schemes for the women for the economical assistance. ఇది అంటే వాళ్ళు అంటే ఎస్పెషల్లీ డెవలపింగ్ కంట్రీస్ అనేది మాట్లాడుతున్నారు కాబట్టి మన ఇండియా కూడా ఒక డెవలపింగ్ కంట్రీని. ఈ డెవలపింగ్ కంట్రీలో మనము ఈ మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఏ విధంగా సాధించగలిగాము అంటే గర్ల్స్కి ఎస్పెషల్గా 33% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళ కోసం సపరేట్గా సీట్స్ని మన ఫెసిలిటీ అంటే వాళ్ళకి ఎన్రోల్మెంట్ని కల్పించడం వల్ల, అంతేకాకుండా వాళ్ళ కోసం ప్రత్యేకమైన స్కీమ్స్ని ఏర్పాటు చేయడం వల్ల, ఆ స్కీమ్స్ ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి ఎకనామిక్ అసిస్టెన్స్తో పాటు ఇంకా అప్గ్రేడ్గా మళ్ళీ ఇంకా ఎక్కువ చదువుకోవాలనేటువంటి ఆసక్తి పెరగడం జరుగుతుంది. సో అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది సాధ్యం అవుతుంది. ఈ విధంగా నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రెడ్యూస్ చైల్డ్ మోర్టాలిటీ. అంటే ఆఫ్టర్ ద అసెస్మెంట్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ టు గివ్ ద రిపోర్ట్
రెడ్యూస్ ద చైల్డ్ మోర్టాలిటీని మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ డిక్లైన్డ్. అంటే ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది పర్సెంట్ చైల్డ్ మోర్టాలిటీని మనం డిక్లైన్ తక్కువ చేసామనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ పుట్ ద kept the strict rules to take the scanning and to tell that the baby is male or female. చూడండి, అర్థమైందా? అసలు చైల్డ్ మోర్టాలిటీకి ఉన్నటువంటి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ద చైల్డ్ మోర్టాలిటీ? ద స్కానింగ్ సిస్టమ్. అంటే దాని స్కానింగ్ సిస్టమ్ అంటే ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే స్కానింగ్ ద్వారా బేబీ మేలా ఫిమేలో తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఫిమేల్ అయిందనుకోండి ఆటోమేటిక్గా అబార్షన్ చేపిస్తున్నారు. ఈ విధంగా చైల్డ్ మోర్టాలిటీ ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. సో గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టడం జరిగింది. అంటే నో డాక్టర్ షుడ్ టెల్ అబౌట్ ద బేబీస్ జెండర్ డ్యూరేషన్ ఆఫ్, అంటే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. ఆ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అంటే ఆ ఉమెన్ అంటే మదర్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ మదర్ కడుపులో ఉన్న బేబీ మేలా ఫిమేలా చెప్పడానికి అవకాశం లేదు. చెప్తే అంటే వాళ్ళకి శిక్ష అనేది పనిష్మెంట్ అనేది పడుతుంది. అంతేకాకుండా టు ఇంప్రూవ్ ద న్యూట్రిషనల్ లెవెల్స్ ఫర్ ద చైల్డ్, టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది, ఆల్రెడీ చెప్పాను కదా, టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది అంగన్వాడీ స్కూల్స్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ ఇండియా బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంగన్వాడీ స్కూల్స్ వలన చైల్డ్ న్యూట్రిషన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉండడం, చైల్డ్కి ఎస్పెషల్గా వాళ్ళకి ఎగ్స్ మిల్క్ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందించడం ద్వారా చైల్డ్ మోర్టాలిటీ రేట్ని మనం సాధ్యమైనంతవరకు తగ్గించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువగా చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు జరుగుతుందంటే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్, డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ మదర్ న్యూట్రిషన్ వల్ల కూడా పిల్లలు ఎక్కువగా చనిపోతూ ఉంటారు. ఎందుకంటే వీక్గా పుట్టిన పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా డెత్ అనేది సంభవిస్తుంది. సో అంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ దేర్ ఆర్ ద మోర్ చైల్డ్ మోర్టాలిటీ. బట్ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ ది Millennium Developmental Goals, every country, especially developing countries, focused on the nutrition towards the child and reduce the child mortality rate more than 50%, more than half of the percentage, and also improve maternal హెల్త్. ఇక్కడ ఇది కూడా మనకి అంటే వాళ్ళ అసెస్మెంట్లో వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇన్ దిస్ అసెస్మెంట్ యుఎన్ డిక్లరేషన్ గేవ్ ద రిపోర్ట్ దట్ 45% of the mother death declined after the 2000 within the 15 years. అంటే ఇక్కడ మనం ఈ మదర్ డెత్ ఎక్కువగా మెటర్నరీ హెల్త్ అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి లేడీ చనిపోవడం అనే దాన్ని 45% అనేది తగ్గించడం జరిగింది. అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చనిపోవడం లేదా డెలివరీ టైంలో చనిపోవడం, డెలివరీ అయిన తర్వాత చనిపోవడం, ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే ఇది కూడా సేమ్ రీజన్ అంతే, ల్యాక్ ఆఫ్ ది న్యూట్రిషన్ ఫుడ్ ఫర్ ద మదర్. అంటే మదర్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోవడం. ఇంకోటి ఏంటంటే ఎర్లీ మ్యారేజెస్, అది కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇది కూడా ఒక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చింది. మదర్ అంటే కంపల్సరీ గర్ల్కి 18 years నిండి ఉండాలి. 18 years నిండి ఉంటేనే వాళ్ళకి మ్యారేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎర్లీ మ్యారేజెస్ అండ్ ఆల్సో lack of the nutrition and also lack of awareness about the pregnancy, to take precautions, to take care about the food, which food she has to take. This everything fallen down the అంటే everything reasons for the maternal health. సో దీన్ని కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది మనకి. అంటే ఇండియాలో కూడా ఈ అంగన్వాడీ స్కూల్స్లో ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడమే కాకుండా పిల్లలతో పాటు ప్రెగ్నెన్సీ లేడీస్కి కూడా న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇట్ ఈస్ డ్రాస్టిక్ చేంజెస్ ఇన్ అవర్ కంట్రీ టు గివ్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది మెటర్నల్ హెల్త్. అంతేకాకుండా మన తెలంగాణలో కూడా కేసీఆర్ అంటే
ఇక్కడ ఒక కిట్ కేసీఆర్ కిట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ కేసీఆర్ అనే ఆ కిట్లో ఏంటంటే మదర్కి కావాల్సినటువంటి ప్రెగ్నెన్సీలో ఉన్నటువంటి మదర్కి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ ఫుడ్తో పాటు ఆమెకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఐటమ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ మదర్ హెల్త్ బాగుంటుంది, ఆటోమేటిక్గా బేబీ హెల్త్ కూడా బాగుంటుంది. అంటే మదర్ హెల్తీగా ఉంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్ని కూడా రెడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటి కంబాట్ HIV, ఎయిడ్స్, మలేరియా అండ్ టీబీ. ఇక్కడ చూడండి, ఇక్కడ అసెస్మెంట్ అనేది అంటే అసెస్మెంట్ డన్ బై ద ఎవ్రీ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ దట్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్ దట్ ఇక్కడ అసెస్మెంట్లో 3 ఫేజ్లో అసెస్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్టెడ్ అబౌట్ ద HIV, ఎయిడ్స్ ఇన్ ద ట్రైబల్ అంటే ఇన్ ద విలేజ్ ఏరియాస్ అండ్ ఆల్సో అర్బన్ ఏరియాస్ అండ్ ఆల్సో to provide the medicine those who are suffering by the HIV or AIDS, and also to provide the free condoms to use అంటే against the HIV. That also ఇది మనకి అంటే HIV, ఎయిడ్స్ రాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, అంతేకాకుండా HIV వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అనేటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ దిస్ 15 years ఆఫ్ ది టైంలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫైట్ అగెనెస్ట్ అంటే అగెనెస్ట్ ద HIV, మలేరియా అండ్ టీబీ. అంటే వీ గాట్ ద గుడ్ రిజల్ట్ టు ఫైట్ అగెనెస్ట్ ద ఫాలోయింగ్ డిసీజెస్. అంటే మనకి గుడ్ రిజల్ట్ అనేవి రావడం జరిగింది. అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నో అబౌట్ ద డిసీజెస్ అండ్ ఆల్సో దే నో హౌ వీ హ్యావ్ టు క్యూర్ అనే దాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇక మలేరియా అనేది దేని వల్ల వస్తుందంటే మనకి దోమకాటు వల్ల వస్తుంది. ఇఫ్ అవర్ సరౌండింగ్ ప్లేసెస్ ఆర్ శానిటైజ్డ్ దెన్ వీ కెన్ అవాయిడ్ బై ద మలేరియా డిసీజెస్. అంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మలేరియా రావడానికి ఒకటే రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ శానిటేషన్. అంటే ఇఫ్ దేర్ ఈస్ నో ప్రాపర్ శానిటేషన్ సరౌండింగ్ అస్ వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ది మలేరియా. ఎందుకంటే శానిటేషన్ ఎక్కడైతే తక్కువగా ఉంటుంది అంటే శుభ్రమైనటువంటి పరిసరాలు లేనట్లయితే అక్కడ దోమలు అనేవి స్ప్రెడ్ అవుతాయి. ఆ దోమకాటు వల్ల మలేరియా అనేది వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే శానిటేషన్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం వల్ల మలేరియా అనేటటువంటి డిసీజ్ని కూడా రెడ్యూస్ చేయడం జరిగింది. ఇకపోతే టీబీ కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫైట్ అగెన్స్ట్ ద టీబీ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ సఫరింగ్ బై ద టీబీ ట్యూబర్క్యులోసిస్. ఇక నెక్స్ట్ ఎంజూర్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఇక్కడ మనకి ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే ఆల్రెడీ యూ నో దట్ ద న్యాచురల్ రిసోర్సెస్ which we have in our surroundings, in our environment, equally distribution to all the population in the world, in the country, and also we have to save some amount of the natural resources for the future generation. That is called the environmental sustainability. దీన్ని మనం 3 టైప్గా అసెస్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ అసెస్మెంట్. ముఖ్యంగా ఏంటంటే హౌ మెనీ పీపుల్ ఆర్ మోస్ట్లీ ఇన్ ద విలేజెస్ యూజింగ్ ద ఓల్డ్ టైప్స్ ఆఫ్ కుకింగ్ అంటే ఇక్కడ విలేజెస్లో ముఖ్యంగా కెరోసిన్ స్టవ్స్ లేకపోతే కోల్ యూజ్ చేసి కుకింగ్ చేయడం, ఇలాంటివన్నిటి కూడా అంటే బయోగ్యాస్ని యూజ్ చేసి కుకింగ్ చేయడం అనే దాన్ని అసెస్ చేయడం వలన ఇక్కడ మనకి ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీని సాధించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు అసెస్ చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వడం ద్వారా. రెండోది ఏంటిదంటే వాటర్ ఫెసిలిటీస్ అంటే ఇన్ ద కంట్రీ
how many people, how much percentage of the people drinking the unsafe water and how much percentage of the people drinking the safe water. ఇది మనకి ముఖ్యంగా అసెస్ చేయాల్సినటువంటి. ఆఫ్టర్ అసెస్మెంట్ UN gave the report that అంటే ఆఫ్టర్ 1990 మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డ్రింకింగ్ ద సేఫ్ వాటర్, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కేమ్ టు నో దట్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది వాటర్, what type of diseases we are getting due to the impure water drinking. This reason now most of the people are drinking the safe water, and government also providing the safe drinking water facilities to all domestic హౌసెస్, అంటే అన్ని ఇళ్లకు కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం కొంతవరకు సాధించామనే చెప్పవచ్చు. ఇక లాస్ట్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది, అంటే థర్డ్ అసెస్మెంట్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది శానిటేషన్ ఫెసిలిటీస్ ఇన్ ద స్లమ్ ఏరియాస్, అంటే స్లమ్ ఏరియాస్లో కూడా శానిటేషన్ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఈ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది సాధించబడుతుంది. ఎందుకంటే ద పీపుల్ దోస్ ఆర్ లివింగ్ in the slum areas, they have no sanitation facility, they are not getting the resources which are in the environment, they are lag behind the using the environmental resources. So we have to provide that environmental resources to that people, then they can get the sustainable development in their life. It means what, ఇది ఏం చెప్తుందంటే the life, అంటే ఇక్కడ లైఫ్ స్ట్రాటజీని పెంచడం, ఇంప్రూవ్ చేయడం అనమాట. అంటే లివింగ్ స్టైల్ని ఇంప్రూవ్ చేయడం, అంటే ఎవ్రీ పీపుల్ ఇన్ ద వరల్డ్, ఇన్ ద కంట్రీ షుడ్ లివ్ ఇన్ ద హెల్తీ లైఫ్ స్టైల్. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. సో we achieved 50% of the sustainability in our country, in the worldwide also. డెవలప్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఇది కూడా మనకి సాధించాల్సినటువంటి అంశమే. ఎందుకంటే నాట్ ఓన్లీ డెవలపింగ్ ఓన్లీ అవర్ కంట్రీ, వీ హ్యావ్ టు హెల్ప్, we have to give our hand to development of the other countries. అంటే we have to discuss about the pollution and also ozone layer depletion. We have to discuss about the target of the using the carbon. This everything we have to discuss, and we have to take number of measurements to reduce the environmental issues. Then that is the global partnership for the డెవలప్మెంట్. అంటే మన కంట్రీ మాత్రమే డెవలప్ కావడం కాదు, మన కంట్రీతో పాటు మిగతా కంట్రీస్ అన్నీ డెవలప్ కావడానికి కావాల్సినటువంటి మెజర్మెంట్స్ అన్నిటిని కూడా మనం డెవలప్ చేయడం అనే దాన్ని మనం డెవలప్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అని అంటాం. ఇవి మనకి అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్, దాంట్లో 8 గోల్స్ మనం ఎంత సాధించాము, ఇంకా ఎంత సాధించాలి. దీన్ని బట్టి మనకి ఏమైందంటే 50% ఆఫ్ ది గోల్స్ targets we achieved. Remaining 50% we have to achieve. Then about that also they developed a agenda that is called as the 2030 agenda. దట్ ఈస్ ద సస్టైనబుల్ గోల్స్ అంటాం. అది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. దిస్ 8 targets, 8 goals ఆర్ ద రోడ్ మ్యాప్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది డిక్లరేషన్ ఆఫ్ ది UN. చూడండి, అంటే ఇవి రోడ్ మ్యాప్ అనమాట. అంటే వాళ్ళు ఏదైతే సెప్టెంబర్ 6 నుండి 2000లో సెప్టెంబర్ 6 నుండి 8 వరకు డిస్కస్ చేశారో ఆ డిస్కస్ చేసినటువంటి వాటికి ఒక రోడ్ మ్యాప్గా ఇవి ఉపయోగపడుతున్నాయి. ఆ రోడ్ మ్యాప్ ద్వారా ఏంటంటే హౌ మచ్ వీ అచీవ్డ్, హౌ మచ్ వీ హ్యావ్ టు అచీవ్, ఫర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ టు కండక్ట్, వాట్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ వీ హ్యావ్ టు టేక్, వాట్ టైప్ ఆఫ్ అసెస్మెంట్స్ వీ హ్యావ్ టు టేక్. దిస్ ఎవ్రీథింగ్ దే ఆర్ డిస్కస్ ఫర్దర్ ఆఫ్టర్ 2050. ఆల్రెడీ డిక్లేర్ మన 2015 అయిపోయింది కాబట్టి వాళ్ళు దాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ద మిలీనియం డెవలప్మెంట్ గోల్స్. డియర్ స్టూడెంట్స్, లిజన్, దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. So we have to listen, we have to take the notes. If you possible, you have to make the notes what I am teaching. So okay, thank you very